హలో స్టూడెంట్స్, సిస్కో నెట్వర్కింగ్ అకాడమీ వారి నెట్వర్కింగ్ ఎసెన్షియల్స్ కోర్స్ మనం చూస్తున్నాం కదా. సో ఇంతకుముందు మాడ్యూల్స్లో మనం నెట్వర్క్ అంటే ఏంటి, నెట్వర్క్లో ఉండేటువంటి డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏంటి, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మీడియాస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివైజెస్, వాటన్నిటి గురించి తెలుసుకున్నాము. ఇక నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెట్వర్క్ మనం ఫామ్ చేసిన తర్వాత ఆ నెట్వర్క్లో ఉండే డిఫరెంట్ డివైజెస్ ఏ విధంగా ఇన్ఫర్మేషన్ ని ఒకదాని నుంచి ఒకదానికి పంపించుకుంటూ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. సో దాంట్లోకి భాగమే ఈ మాడ్యూల్ 5 అయినటువంటి కమ్యూనికేషన్, రైట్. సో నెట్వర్క్ లో ఉన్నటువంటి డిఫరెంట్ డివైజెస్ ఏ విధంగా కమ్యూనికేట్ అవుతాయి, దానికి సంబంధించిన కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ అనేది ఈ మాడ్యూల్లో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ట్రాన్స్మిషన్ చేయాలి అంటే, ఎస్పెషల్లీ మనం నెట్వర్క్ లో ఉన్నప్పుడు ఒక డివైస్ నుంచి ఇంకో డివైస్ మన ఇన్ఫర్మేషన్ పంపించాలనుకున్నప్పుడు దాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం కదా. సో ఈ కమ్యూనికేషన్ జరగాలంటే మనకు ముఖ్యంగా 3 ఎలిమెంట్స్ అవసరం. దాంట్లో మొదటిది సెండర్ ఆర్ సోర్స్, ఎవరైతే మెసేజ్ పంపిస్తున్నారో వాళ్ళని మనం సెండర్ ఆర్ సోర్స్ అంటాము. అలానే రెండోది డెస్టినేషన్, ఓకే, ఎవరికైతే మనం పంపించాలో, ఎవరైతే రిసీవ్ చేసుకోవాలో మెసేజ్ వాళ్ళని మనం సెకండ్ కాంపోనెంట్ గా చెప్తాం డెస్టినేషన్. అలానే మూడోది అది ముఖ్యమైనది ఏంటంటే, మనం పంపించే మెసేజ్ ఏ మీడియం ద్వారా మనం ట్రాన్స్మిషన్ చేస్తున్నాము, ఓకే, ఒక వైర్డ్ మీడియా లేకపోతే వైర్లెస్ మీడియానా, సో ఏ మీడియాను ఉపయోగించి పంపిస్తున్నాం అనేది కూడా మనకు తెలుసుంటే అది మనకు మీడియం అన్నమాట. సో ఈ మూడు కూడా మన కమ్యూనికేషన్ లో ఉన్నటువంటి ముఖ్యమైన ఎలిమెంట్స్. అలానే ఈ కమ్యూనికేషన్ చేసేటప్పుడు మనం పంపించేటువంటి మెసేజ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవతల వాళ్ళకి రీచ్ అవ్వాలి అంటే కొన్ని రూల్స్ అనేవి ఫాలో అవుతూ ఉండాలి మనం, మన సిస్టమ్ అలానే రిసీవర్ సిస్టమ్ కూడా. సో ఆ రూల్స్ ని ఫాలో అవడానికి మనం ఉపయోగించుకునేది ప్రోటోకాల్స్ అన్నమాట. ఓకే, సో ఈ ప్రోటోకాల్ అనేది ఏంటి అంటే, ఇక్కడ మనం కొన్ని రూల్స్ ని మెయింటైన్ చేస్తాం, సెట్ ఆఫ్ రూల్స్ అన్నమాట. ఈ కమ్యూనికేషన్ జరిగేటప్పుడు సెండర్ రిసీవర్ ఆ సెట్ ఆఫ్ రూల్స్ ని అగ్రీ అవుతూ ట్రాన్స్మిషన్ అనేది చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈ ప్రోటోకాల్స్ ఏంటి, దాంట్లో ఉండేటువంటి ముఖ్యమైన పనులు ఏంటి అంటే, మనం ఇక్కడ చూడొచ్చు. ప్రోటోకాల్స్ ఉండే ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్స్ లో మొదటిది మెసేజ్ ఫార్మాట్. అంటే మనం పంపించాలనుకున్న మెసేజ్ ఏ టైప్ ది, అలానే ఎలా పంపించాలి, అలానే ఎలా మనం రిసీవ్ చేసుకోవాలి అని స్పెసిఫై చేసేది మెసేజ్ ఫార్మాట్. నెక్స్ట్ మెసేజ్ సైజ్, మనం పంపించే మెసేజ్ యొక్క సైజ్ ఎంత, అది కనుక చిన్న మెసేజ్ డైరెక్ట్ పంపించవచ్చు, దాని కనుక సైజ్ కనుక ఎక్కువ ఉంది అనుకోండి దాన్ని స్మాలర్ పీసెస్ గా మనం స్ప్లిట్ చేసి పంపించవచ్చు. ఇలాంటి రూల్స్ అన్ని కూడా ఈ మెసేజ్ సైజ్ చూసుకుంటా ఉంటది. నెక్స్ట్ టైమింగ్, సో ఎప్పుడు మనం పంపించాలి, ఎప్పుడు మనం రిసీవ్ చేసుకోవాలి అనేటువంటి టైమింగ్ ఫెసిలిటీ మనకి ప్రోటోకాల్ లో ఉంటది. నెక్స్ట్ ఎన్కోడింగ్, ఏదైతే మనం పంపిస్తున్నామో మెసేజ్, ఆ మెసేజ్ అనేది ఎలా మనం ట్రాన్స్మిట్ చేసుకోవాలి, పంపించేటప్పుడు దాన్ని లైట్ వేవ్స్ గా పంపించాలా లేకపోతే ఎలక్ట్రికల్ పల్సెస్ లాగా పంపించాలా అనేది ఎన్కోడింగ్ టెక్నిక్ చూసుకుంటది. అలానే ఎన్కాప్సులేషన్, సో ఎన్కాప్సులేషన్ లో మనం ఏం చేస్తామంటే, ఏదైతే మెసేజ్ మనం ఇక్కడ నుంచి పంపిస్తున్నామో ఆ మెసేజ్ అనేది ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఎవరికి వెళ్ళాలి అనే ఒక ఐడెంటిఫికేషన్ ఎన్కాప్సులేషన్ మనం ప్లేస్ చేస్తాము. అలానే మెసేజ్ ప్యాటర్న్, మెసేజ్ ప్యాటర్న్ లో ఏంటంటే, సపోజ్ ఒక మెసేజ్ మనం పంపించిన తర్వాత అవతల వాళ్ళు రిసీవ్ చేసుకున్నట్లుగా దానికి ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వటం, ఆ అక్నాలెడ్జ్మెంట్ వచ్చిన తర్వాతే మనం నెక్స్ట్ మెసేజ్ పంపించడం, ఈ విధమైనటువంటి ఒక కమ్యూనికేషన్ హైరార్కీ ఉంటుంది కదా, అదే మెసేజ్ ప్యాటర్న్ అన్నమాట. సో ఈ పర్టికులర్ ప్రోటోకాల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉండడం వల్లనే మనకి కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఒక చోట నుంచి ఇంకో చోటకి మెసేజ్ అనేది రీచ్ అవుతూ ఉంటుంది. ఇకపోతే ఈ కమ్యూనికేషన్ స్టాండర్డ్స్, అంటే ఏవైతే మనం ఇందాక ప్రోటోకాల్స్ చెప్తున్నాం, ఆ ప్రోటోకాల్స్ అన్ని కూడా ఇలా ఉండాలి అని మనకి ఒక స్టాండర్డ్స్ అనేవి ఉండాలి కదా. సో ఈ స్టాండర్డ్స్ ఏం డిఫైన్ చేస్తాయంటే, ఏ విధంగా మనం కమ్యూనికేషన్ చేసుకోవాలి, ఎలా మనం ముందుకు ప్రొసీడ్ అవ్వాలి అని చెప్పి సెట్ ఆఫ్ రూల్స్ ని ఈ స్టాండర్డ్స్ అన్ని కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే కనుక చాలా రకాల ఆర్గనైజేషన్స్ ఈ స్టాండర్డ్స్ ని ప్రతిపాదిస్తూ ఉంటాయి అన్నమాట. వాటిల్లో IEEE ఒకటి, IANA, IETF, అలానే ICNN, ITU, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన స్టాండర్డ్స్ ని మనకు అందిస్తూ ఉంటాయి. సో ఈ స్టాండర్డ్స్ ని అన్ని ఆర్గనైజేషన్స్ కూడా మెయింటైన్ చేస్తూ ఫాలో అవుతూ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఓకే, ఎందుకంటే ఒక పర్టికులర్ స్టాండర్డ్ లేకపోతే మనకి ఎవరు పడితే వాళ్ళు, ఏ కంపెనీ వాళ్ళు అలా ఎవరు పడితే వాళ్ళు చేసుకుంటే అల్టిమేట్ గా యూజర్స్ అనే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి అలా ఇబ్బంది పడకూడదని ఈ స్టాండర్డ్స్ ని ఫామ్ చేయడం జరిగింది. ఇకపోతే ఈ స్టాండర్డ్స్ లో మనకి ముఖ్యంగా కమ్యూనికేషన్ పరంగా చెప్పుకోవాలనుకుంటే కనుక మనకు ఉపయోగపడేది ఏంటంటే ప్రోటోకాల్ స్టాక్ అన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నాం ప్రోటోకాల్స్ అని చెప్పి. సో ఈ ప్రోటోకాల్స్ ని ఇంప్లిమెంట్ చేయడానికి గాను సాఫ్ట్వేర్ గానీ హార్డ్వేర్ గానీ వాటిని ఒక స్టాక్ లాగా అరేంజ్ చేస్తారు, అంటే ఒక హైరార్కీ లాగా అరేంజ్ చేసి ఉంచుతారు. ఒక్కొక్క లేయర్ లో ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రోటోకాల్ అనేది మనకు వర్క్ అవుతూ ఉంటది. సో దట్ మనకి సర్వీసెస్ అనేవి చాలా మంచిగా ఒక చోట నుంచి ఇంకో చోటికి చేరవేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక
ఈ డిఫరెంట్ లేయర్స్ లో మనం ఉపయోగించుకునే ప్రోటోకాల్స్ మచ్చుకి కొన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. వాటిల్లో ఒకటి హెచ్టిటిపి హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో వెబ్ సర్వీసెస్ లో ఎక్కువగా మనం హెచ్టిటిపి ప్రోటోకాల్ ఉపయోగిస్తూ ఉంటాము. అలానే టీసీపీ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ అన్నమాట. ఎప్పుడైతే మనం రిలయబుల్ సర్వీస్ ఇవ్వాలనుకుంటామో, అంటే 100% మనం పంపించే అవతల వాళ్ళకి రీచ్ అవ్వాలనుకుంటాం, అప్పుడు మనం టీసీపీ ప్రోటోకాల్ ఉపయోగిస్తుంటాము. అలానే ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేది ఎక్కువగా మనం తెలిసిందే, మనకి ఇంటర్నెట్ లో ఎక్కువ యూజ్ చేస్తుంటాము మన నెట్ ఫెసిలిటీ కోసం. రూటర్స్ నుంచి ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ లో మనం ట్రాన్స్మిట్ చేయాలనుకున్నప్పుడు ఐపీ మనకు ఉపయోగపడుతుంది. అలానే ఈథర్నెట్ అనేది ఏంటంటే విత్ ఇన్ ఏ ల్యాన్, ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ లో ఉండే గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్ మధ్య ఇంటర్ కనెక్టివిటీ కోసం మనం ఈ ఈథర్నెట్ ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇక ఈ ప్రోటోకాల్స్ అన్నిటిని కూడా, అంటే ఏవైతే మనం చెప్పుకున్నాం వీటన్నిటిని కూడా డిఫరెంట్ మోడల్స్ లాగా డిజైన్ చేయడం జరిగింది. సో ఆ మోడల్స్ లో ఒకటి టీసీపీ/ఐపీ మోడల్ మీరు ఇక్కడ చూస్తున్నది, అలానే రెండోది ఓఎస్ఐ మోడల్ అనమాట. ఇవి రెండు కూడా ఫేమస్ మోడల్స్ మనకి నెట్వర్కింగ్ లో. ఇకపోతే టీసీపీ/ఐపీ మోడల్ లో ఉండేటువంటి మేజర్ లేయర్స్ ఏంటంటే మీరు ఇక్కడ గమనిస్తే కింద నుంచి చూస్తే కనుక చూడండి, నెట్వర్క్ యాక్సెస్ మోడల్, నెట్వర్క్ యాక్సెస్ లేయర్, అలానే ఇంటర్నెట్ లేయర్, ట్రాన్స్పోర్ట్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షనాలిటీని పెర్ఫార్మ్ చేస్తూ ఉంటది. ఓకే, మనం మళ్ళీ చూద్దాం వీటి గురించి. సో నెట్వర్క్ యాక్సెస్ అంటేనేమో మనకి హార్డ్వేర్ డివైజెస్ మధ్య ఉండే కమ్యూనికేషన్ చూసుకుంటా ఉంటది. సో ఇంటర్నెట్ అంటేనేమో నెట్వర్క్ లో ఏ విధంగా మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి ఆప్టిమల్ పాత్ లో డేటాను ట్రాన్స్మిట్ చేయాలి, ఇంటర్నెట్ లేయర్ చూసుకుంటా ఉంటది. అలానే ట్రాన్స్పోర్ట్ లేయర్ ఏంటంటే డిఫరెంట్ కమ్యూనికేషన్ టెక్నిక్స్ చూసుకుంటా ఉంటది. అలానే అప్లికేషన్ లేయర్ ఎండ్ టు ఎండ్ కమ్యూనికేషన్ చూసుకుంటా ఉంటది. ఓకే, సో ఇది టీసీపీ/ఐపీ. ఇక ఓఎస్ఐ రిఫరెన్స్ మోడల్ కనుక చూసుకుంటే ఓఎస్ఐ మోడల్ లో మనకి 7 లేయర్స్ ఉంటాయి. సో ఈ 7 లేయర్స్ కూడా చాలా పాపులర్, మనకి తెలిసినవి. కింద నుంచి చూసుకుంటే కనుక ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్, ట్రాన్స్పోర్ట్, సెషన్, ప్రెజెంటేషన్, అప్లికేషన్. సో ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్ పెర్ఫార్మ్ చేస్తూ ఉంటది. ఒక ఫిజికల్ లేయర్ కనుక మీరు చూసుకుంటే ఎండ్ టు ఎండ్ ఫిజికల్ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి ఎన్కోడింగ్ మొత్తం కూడా చూసుకుంటా ఉంటది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ కానివ్వండి, పల్సెస్ రూపంలో ఏ విధంగా ట్రాన్స్మిట్ చేయాలి ఇక్కడ చూసుకుంటా ఉంటుంది. అలానే డేటా లింక్ లేయర్ అనేది డేటా ఫ్రేమ్స్ ఫామ్ లో విత్ ఇన్ లోకల్ ఏరియా నెట్వర్క్ లో మనకి ఎక్కువ ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే నెట్వర్క్ లేయర్ అనేది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ మధ్య మనకి కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడతా ఉంటది. అలానే ట్రాన్స్పోర్ట్ లేయర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ మధ్యలో మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే మన మెసేజ్ సైజ్ ని ఏ విధంగా మనం స్ప్లిట్ చేసుకోవాలి, రీఅసెంబుల్ చేసుకోవాలి చూసుకుంటా ఉంటుంది. అలానే సెషన్ లేయర్, ప్రెజెంటేషన్ లేయర్, అప్లికేషన్ లేయర్, ఈ మూడు కూడా హై లెవెల్ లేయర్స్ గా ఉపయోగపడుతూ ఉంటాయి. మనం పంపించేటువంటి మెసేజ్ ఏదైతే ఉందో ఏ విధంగా ఈ పర్టికులర్ డివైస్ ని ఇంకో డివైస్ కి రీచ్ అవ్వాలి అనే దానికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ సంబంధించి, అలానే ఎన్కోడింగ్ కి సంబంధించి, ఎన్క్రిప్షన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా 3 లేయర్స్ చూసుకుంటా ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా మనకి ప్రోటోకాల్స్ ని డిఫరెంట్ లేయర్స్ లాగా ఆర్గనైజ్ చేసి ఈ లేయర్ మోడల్ ని ప్రవేశపెట్టారు. ఓకే, సో ఏవైతే మనకి ఓఎస్ఐ మోడల్ దాంట్లో ఉండేటువంటి కింద ఉండే ఈ 4 లేయర్స్ ని లో లెవెల్ లేయర్స్ అంటారు, పైన ఉండే 3 లేయర్స్ ని అప్పర్ లెవెల్ లేయర్స్ అంటారు. ఇక్కడ చూడొచ్చు ఒక్కొక్క లేయర్ లో ఏం జరుగుతుంది, అక్కడ ఉపయోగించేటువంటి డివైజెస్ ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఫిజికల్ లేయర్ కనుక తీసుకుంటే ఇందా చెప్పిన విధంగా ఫిజికల్ మీడియం అంటే మనం ఉపయోగించేటువంటి కాపర్ కేబుల్ కానివ్వండి, అలానే ఫైబర్ ఆప్టిక్ కానివ్వండి, మనం తీసుకుంటే కనుక సో మనం పంపించే మెసేజ్ సిగ్నల్స్ అంటే ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లో ఉండాలా, లైట్ సిగ్నల్స్ లో ఉండాలా, మొత్తం కూడా ఫిజికల్ లేయర్ నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనకి హబ్స్, రిపీటర్స్ కాంపోనెంట్స్ యాక్టివ్ గా ఉంటాయి. అలానే డేటా లింక్ లేయర్ కనుక తీసుకుంటే ఇది మనకి విత్ ఇన్ ఏ ల్యాన్ అనుకోవచ్చు, వ్యాన్ అనుకోవచ్చు. సో ఒక పర్టికులర్ నెట్వర్క్ లో ఉండే డివైజెస్ మనం ఐడెంటిఫై చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రేమ్స్ లో మన ఇన్ఫర్మేషన్ పంపించడానికి ఈ లేయర్ యాక్టివ్ లో ఉంటుంది. మూడోది నెట్వర్క్ లేయర్. సో ఇది మనకి ఐపీ అడ్రస్ ఉపయోగించుకుంటూ రూటర్స్ మధ్య కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అలానే ట్రాన్స్పోర్ట్ లేయర్, సో వీడియో వాయిస్ స్ట్రీమింగ్స్ మనం ఎక్కువ ఉపయోగిస్తాం. అలానే ఫైర్ వాల్స్ కూడా ఇక్కడ యాక్టివ్ గా ఉంటాయి. నెక్స్ట్ అప్లికేషన్ ప్రెజెంటేషన్ సెషన్ లేయర్స్ అనేవి హై లెవెల్ లేయర్స్. ఇక్కడ మనం అప్లికేషన్ టు అప్లికేషన్ అంటే ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటది. ఈమెయిల్స్ కానివ్వండి, ఫైల్ ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, అలానే వెబ్ సర్వర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ హై లెవెల్ లేయర్స్ లో యాక్టివ్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక ఓఎస్ఐ మోడల్ ని టీసీపీ మోడల్ ఒకసారి కంపారిజన్ చేస్తే కనుక సో ఓఎస్ఐ మోడల్ ని కొంచెం మినిమైజ్ చేస్తే అంటే కంప్రైజ్ చేస్తే మనకి టీసీపీ/ఐపీ మోడల్ కనిపిస్తూ ఉంటది. ఇక్కడ మీరు చూడొచ్చు ఓఎస్ఐ మోడల్ ఏవైతే బాటమ్ 2 లేయర్స్ ఉన్నాయి, ఫిజికల్ డేటా లింక్ లేయర్, దాన్ని మనం టీసీపీ లో నెట్వర్క్ యాక్సెస్ అంటాము. అలానే ఇక్కడ ఉండేటువంటి నెట్వర్క్ లేయర్ ఇక్కడ ఇంటర్నెట్ లేయర్ అంటారు. ఇక్కడ ఉండే ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేయర్ అంటారు. అలానే ఇక్కడ ఉండే అప్లికేషన్, ప్రెజెంటేషన్, సెషన్ లేయర్స్ మూడింటిని కలిపి అప్లికేషన్ లేయర్ అని పిలుస్తారు అనమాట టీసీపీ/ఐపీ మోడల్ లో. ఓకే, సో రెండింటి యొక్క ఫంక్షనాలిటీ మనం ఉపయోగించుకునే దాన్ని బట్టి ఉంటది.
ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది అప్లికేషన్స్ అన్ని కూడా ఇప్పుడు ఈ రోజుల్లో కనుక మనం చూసుకుంటే టీసీపీ ఐపీ మోడల్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దాంట్లో సింప్లిఫైడ్ గా ఉంటది కాబట్టి, ఎక్కువ లేయర్స్ ఉండవు కాబట్టి, సో ట్రాన్స్మిషన్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనే ఉద్దేశం టీసీపీ ఐపీ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు మనకి ఈ రోజుల్లో, రైట్. సో నెక్స్ట్ ఈథర్నెట్ అన్నమాట. ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు ఇప్పుడు మనకి వైర్లెస్ చూస్తున్నాం కానీ వైఫై ఇంతకు ముందు వైర్లెస్ లేకముందు వైర్ ట్రాన్స్మిషన్ ఎక్కువ జరుగుతూ ఉండేది. ఆ వైర్ ట్రాన్స్మిషన్ లో ముఖ్యంగా ఎక్కువ రోల్ ప్లే చేసింది ఏదైనా ఉందంటే అది ఈథర్నెట్ అన్నమాట. ఓకే, సో ఈథర్నెట్ ద్వారానే మనకి ఎర్లీ డేస్ లో నెట్వర్కింగ్ మొత్తం కూడా జరుగుతూ ఉండేది. సో ఈథర్నెట్ ఎక్కువగా మనం వైర్డ్ కమ్యూనికేషన్ ఉపయోగిస్తాము. ఇది లేయర్ 1 లేయర్ 2 లో యాక్టివ్ గా ఉంటది. ఓకే, సో సింపుల్ గా మనం ల్యాన్ కేబుల్ ఉపయోగిస్తాం కదా, ఆ ల్యాన్ కేబుల్ లాంటిది అనమాట ఈథర్నెట్. దాన్ని ఉపయోగించి మనం కమ్యూనికేషన్ అనేది చేస్తూ ఉంటాం, రైట్. సో ఇక ఈ ఈథర్నెట్ ని ఎక్కువగా మనకి అందుబాటులోకి తీసుకొచ్చింది, ఆ స్టాండర్డైజ్ చేసింది ఎవరంటే IEEE అన్నమాట. సో IEEE వాళ్ళు ఈథర్నెట్ ని స్టాండర్డైజ్ చేశారు అండ్ దానికి ఒక నంబరింగ్ కూడా ఇచ్చారు 802.3. సో 802.3 లో మనకి చాలా వేరియేషన్స్ ఉన్నాయి, దీంట్లో చాలా వర్షన్స్ ఉన్నాయి అనమాట. 10 బేస్ టీ, 100 బేస్ టీ, ఇక్కడ మీరు చూడొచ్చు. 100 బేస్ టీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే 100 బేస్ టీ ఏంటంటే 100 అనేది దాని స్పీడ్ అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్ MBPS. అలానే బేస్ అంటే బేస్ బ్యాండ్ ట్రాన్స్మిషన్, టీ అంటే ఏంటంటే ఏ టైప్ ఆఫ్ కేబుల్ ని మనం ఉపయోగిస్తారు. జనరల్ గా ఏంటంటే ఇక్కడ ట్విస్టెడ్ పేర్ ఉపయోగించారు అనమాట, అందుకే దీన్ని 100 బేస్ టీ అంటారు. జనరల్ గా ఈ ఈథర్నెట్ వచ్చిన కొత్తలో అంటే ఇంతకు ముందు రోజుల్లో కనుక చూసుకుంటే స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉండేది, అట్మోస్ట్ 10 MBPS వరకే ఉండేది. కానీ ఈ రోజుల్లో మనకి ఈథర్నెట్ అనేది ఆల్మోస్ట్ 10 GBPS వరకు కూడా ట్రాన్స్మిషన్ ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే మనకి టెక్నాలజీ అంతగా డెవలప్ అయింది కాబట్టి, సో ఈథర్నెట్ కూడా ఎక్కువ స్పీడ్ ని ఆఫర్ చేస్తుంది. అట్మోస్ట్ 10 GBPS వరకు మనకి ట్రాన్స్మిషన్ చేయొచ్చు. ఇకపోతే ఈ ఈథర్నెట్ కమ్యూనికేషన్ లో ముఖ్యమైన పాత్ర పోషించేది ఏంటంటే మ్యాక్ అడ్రస్ అన్నమాట. ఓకే, మీడియా యాక్సెస్ కంట్రోల్ అంటారు. ఈ మ్యాక్ అడ్రస్ ద్వారానే ఎక్కువ ఈథర్నెట్ అనేది మన కమ్యూనికేషన్ చేస్తూ ఉంటది. సో జనరల్ గా మనకి ఈ సెకండ్ లేయర్ ఏదైతే ఉందో డేటా లింక్ లేయర్, మనకి అది ఎక్కువగా ఈ మ్యాక్ అడ్రస్ ఉపయోగించుకుంటూ ఉంటది. సో ఈ మ్యాక్ అడ్రస్ ద్వారానే మనం సిస్టమ్స్ ఐడెంటిఫై చేస్తాం. ఒక రకంగా చెప్పాలంటే ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఫిజికల్ అడ్రస్ అన్నమాట. ప్రతి సిస్టమ్ కి, ప్రతి డివైస్ కి అసైన్ చేయబడి ఒక యూనిక్ అడ్రస్. సో ఈ మ్యాక్ అడ్రస్ ద్వారానే మనకి కమ్యూనికేషన్ జరుగుతూ ఉంటది. ఓకే, ఎలా మనం ఈ మ్యాక్ అడ్రస్ ఐడెంటిఫై చేయొచ్చు? ప్రతి సిస్టమ్ కూడా మన మ్యాక్ అడ్రస్ ఉండేదని చెప్పుకున్నాం కదా, ఏ విధంగా చేయొచ్చు అంటే మీరు సిస్టమ్ లో వెరిఫై చేసుకోవచ్చు. యూ కెన్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. ఓకే, ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసాం కదా ఐపీ అడ్రస్, ఆ విధంగా మ్యాక్ అడ్రస్ చూడాలనుకుంటే ipconfig/all అని కనుక మీరు టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే హియర్ యూ కెన్ గెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ యువర్ అడాప్టర్స్. ఇక్కడ నేను ప్రెసెంట్లీ వైఫై కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి ఇక్కడ మీరు గమనించవచ్చు. సో ఈ వైఫై కి నా సిస్టమ్ అసైన్ చేయబడిన ఐపీ అడ్రస్ ఏంటంటే 192.168.0.1.3. ఆల్రెడీ మనం చూసే ఐపీ అడ్రస్ మనకి లాజికల్ అన్నమాట ఇది. నేను సిస్టమ్ కి కనెక్ట్ చేసిన అంటే ఒక వైఫై కనెక్ట్ చేసిన ప్రతిసారి ఈ అడ్రస్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, బేస్డ్ ఆన్ ద వైఫై రూటర్ ఏదైతే నేను కనెక్ట్ అవుతున్నానో దాన్ని బేస్ చేసుకొని అప్పుడు ఏదైతే మనకి ఐపీ అడ్రస్ అవైలబుల్ గా ఉంటే దానికి అడ్రస్ అసైన్ చేస్తుంటే దాన్ని మనం DHCP అని చెప్తాం. ఇకపోతే ఈ పర్టికులర్ డివైస్ కి ఫిక్స్డ్ గా ఉండే ఫిజికల్ అడ్రస్ అని ఇక్కడ మనం మెన్షన్ చేసాం చూసారు. ఈ ఫిజికల్ అడ్రస్ అని మనకు చూపిస్తుంది కదా, ఇది 0045E200F0BB. సో దిస్ ఈస్ ద మ్యాక్ అడ్రస్ ఫర్ దిస్ పర్టికులర్ డివైస్. ఓకే, సో ఈ పర్టికులర్ డివైస్ కి నా వైఫై అడాప్టర్ కి సంబంధించినటువంటి మ్యాక్ అడ్రస్ ఏంటంటే దిస్ వన్. సో ఈ ఫిజికల్ అడ్రస్ ని మనం మ్యాక్ అడ్రస్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, సో మనకి ఈథర్నెట్ కమ్యూనికేషన్ మొత్తం ఏదైతే మనం ల్యాన్ లో మన లోకల్ ఏరియా నెట్వర్క్ లో చేస్తూ ఉంటామో అది మొత్తం కూడా ఈ మ్యాక్ అడ్రస్ ని బేస్ చేసుకొని మనకు జరుగుతూ ఉంటది. ఓకేనా, సో ఇది మనకి ఈ పర్టికులర్ మాడ్యూల్ లో మనం చూసినటువంటిది కమ్యూనికేషన్ జరుగుతున్న క్రమంలో మనకు ఉండేటువంటి ముఖ్యమైన ఎలిమెంట్స్ ఏంటి, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్ సంబంధించిన మోడల్స్ చూసాము. TCP IP ఒకటి, అలానే OSI, అలానే ఈ కమ్యూనికేషన్ లో మనకి ఎక్కువ ఉపయోగపడేటువంటి ఈథర్నెట్ గురించి మనం తెలుసుకోవడం అనేది జరిగింది అనమాట. Okay, so this is about the module 5.